నేటి ఆత్మీయమన్న. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనము. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవమరణాలు నాలుక వశము అని వాక్యం చదివిస్తుంది కదా. అదే విధముగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో కూడా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని కూడా ప్రభు తెలియచేస్తున్నారు. మన నోటి ద్వారా మనము ఏమి పలికితే మన ద్వారా అవి నెరవేర్చబడతాయి అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. మత్తయి సువార్తలో బండను ఎత్తి సముద్రంలో పడవేయమని ఆవగింజంత విశ్వాసం ఉండి పలికినప్పుడు అది నెరవేర్చబడుతుందని ప్రభు తెలియజేస్తున్నారు కదా. అదే విధముగా మన నోటి ద్వారా ఏది పలికితే అది నెరవేర్చబడుతుంది అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఒక స్త్రీ తన భర్త పిల్లల పట్ల ఎంతో అసహనంతో తనను తాను తిట్టుకుంటూ తన భర్త పిల్లలను శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆమె దినచర్య ఇలాగే ఉంటుంది. ఆమె ఏ పని చేసుకుంటున్నా కూడా ఆ విధంగానే వారిని తిట్టుకుంటూ బూతులు మాట్లాడుతూ శాపనార్థాలు పెడుతూ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు పాస్టర్ గారు వారింటికి వచ్చారు. ఈవిడ చాలా అసహనంగా ఉండటాన్ని గమనించిన ఆ పాస్టర్ గారు, ఏంటమ్మా అలా ఉన్నారని అడిగారు. ఏముంది పాస్టర్ గారు, నా పిల్లలు నా భర్త చేతకాని తనాన్ని బట్టి నేను ఇంకెలా ఉంటాను, నేను ఇంతే, నా బ్రతికింతే అంటూ చెప్పింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, నీకు ఒక విషయాన్ని చెప్తాను వినమ్మా అంటూ ఈ విధంగా చెప్పసాగారు. ఒక స్త్రీ దారంట వెళుతూ తనను తాను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళుతుంటుంది. ఆ దారంటే ఆమెకు దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీ బాధ నేను చూశాను, నీకు ఒక వరం ఇస్తాను, నీవు ఆ రాయిని చూసి మనిషిలా మారమని చెప్పినా మారుతుంది, నీకు ఒక బంగ్లా కావాలని పలికినా నీకు బంగ్లా ఏర్పడుతుంది, నీవు నీ నోటితో ఏది కోరుకుని అడిగినా అది జరుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు దేవుడు. ఇంకా ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆమె తనకొక బంగ్లా కావాలని కోరుకుంది, తనకు కావలసిన బంగారం కోసం కోరుకుంది. ఈ విధంగా ఆ దినమంతా తనకు కావలసినవన్నీ కోరుకుంది. తర్వాత తన భర్త పిల్లలు వచ్చినప్పుడు జరిగిన విషయాన్నంతా వారికి వివరించి చెప్పింది. అంతగానో సంతోషించారు. ఒక 2 రోజులు కూడా గడవక ముందే ఆమె యథావిధిగా మరలా తన పనులు తాను చేసుకుంటూ తన నోటితో భర్తను బిడ్డలను తిట్టడం ప్రారంభించింది, శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. అంతే, మరుక్షణమే ఆమె కలిగి ఉన్నవన్నీ కోల్పోవడమే కాకుండా ఆమె తిరిగి పాత జీవితంలోనికి వచ్చేసింది. ఆమె బ్రతుకు మళ్ళా యథావిధిగా మారిపోయింది. అప్పుడు తనకు అర్థం కాలేదు, ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకున్నప్పుడు సాయంత్రానికి మళ్ళా భర్త పిల్లలు వచ్చిన తర్వాత ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని అనుకున్నప్పుడు తాను ఆలోచించినప్పుడు తాను యథాలాపంగా తన భర్తను పిల్లలను తిట్టుకున్న విషయం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఎంతగానో రోధించింది. కానీ ఫలితం ఏముంది, ఏమీ లేదు కదా. తన నోటితోటి పలకకూడని మాటలను పలికింది. ఎప్పుడు తన అదే విధంగా మాట్లాడటాన్ని బట్టి తన ఆ నాలుకను తన కంట్రోల్లో ఉంచుకోలేకపోయింది, తన ఆలోచన విధానమును మార్చుకోలేకపోయింది. అందుకే మరలా తిరిగి యథాస్థితికి వచ్చేసింది. అదే విధముగా మన నాలుకతోటి మనము ఏమి పలికితే అవి నెరవేర్చబడతాయి. మన బిడ్డలను మనం ఆశీర్వదించే వారముగా ఉండాలి, కానీ వారు చేసిన ఏవో చిన్న చిన్న పొరపాట్లను బట్టో తప్పిదాలను బట్టో శపించే వారముగా మరి వారిని తిట్టే వారముగా ఉండకూడదు. అవే వారి పట్ల నెరవేర్చబడతాయి. అలా కాక మన బిడ్డలకు నచ్చ చెప్పుకుని వారిని ఆశీర్వాద వచనములతో ఆశీర్వదిస్తూ ప్రార్థన ద్వారా వారిని మార్చుకున్నట్లయితే వారు చక్కటి భవిష్యత్తు కలిగిన బిడ్డలుగా ఎదగగలుగుతారు. కాబట్టి జీవమరణములు మన నాలుక వశమే. మరి అదేవిధంగా ఆశీర్వాదములు శాపములు కూడా మన నాలుక వశమే. కాబట్టి వీటిని గుర్తెరిగి మనము నడుచుకునే వారముగా ఉండాలి. ఆ విధముగా మన నోటితో పలకవలసిన మాటలు పలికెడి వారముగా ఉండి మన కుటుంబాలను కట్టుకుందుముగాక. ఆమెన్. హల్లెలూయా.